ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. ప్రకటన గ్రంథము నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచిస్తారు. చాలు, 1260 దినములు. ఈ 11వ అధ్యాయంలో గతించిన దినములలో తెలియజేశారు. ఈ 11వ అధ్యాయంలో యెరూషలేములో కట్టబడబోతున్నటువంటి, భవిష్యత్తులో కట్టబడబోతున్న దేవుని మందిరం, దైవ మందిరం ఎలా కట్టించబడుతుందో, ఆ కట్టబడిన తర్వాత పరిస్థితులు ఏమవుతాయో, ఇలా ఎన్నో విషయాలను మనము గతించిన దినాలలో తెలుసుకొని ఉన్నాం. అదే రీతిగా ఒకవైపు దేవుని మందిరం కట్టబడటం, ఒకవైపు దేవుని మందిరం కట్టబడిన తర్వాత జరుగుతున్నటువంటి మరొక అద్భుతమైన సంఘటన ఏమిటయ్యానంటే, దేవుడట ఈ భూమి మీదకి 2 సాక్షులను దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు. ఆ 2 సాక్షులు ఎవరు అని ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది 4వ వచనంలో, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ మాట మనము జకరియా గ్రంథంలో మనం చూస్తాం. ఇదే మాట, సర్వలోకనాథుడగు దేవుని ఎదుట వీరు అభిషేకమును పోయువారు అని వాక్యం చెబుతుంది. చూడండి, జకరియా గ్రంథం 2 ఒలీవ చెట్లను చూస్తున్నాడు జకరియా ప్రవక్త. దేవుని అడుగుతున్నాడు, ప్రభా ఏమిటయ్యా ఈ చెట్లు ఏమిటి? జకరియా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదా. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును, ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేను అతన్ని అడుగగా, 14వ వచనం చదువుతుంది, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారని తెలుగులో రాయబడింది. కానీ అసలైనటువంటి అర్థం ఏమిటట? కింద అభిషేకం పొందినవారు, దే ఆర్ అనాయింటెడ్. వీళ్ళు సాధారణమైనటువంటి వారు కాదు దేవుని ప్రియులారా. వీరి గురించి దేవుడు తన మాటలు తెలియజేస్తున్నారు. వీరు సాక్షులు. అవును, రానున్న దినములలో, రానున్నటువంటి భవిష్యత్తులో, మహాశ్రమల కాలములలో, మహాశ్రమల కాలం మధ్యలో వీరు దిగి వస్తారు. ఈ 7 ఏళ్ల మహాశ్రమల కాలముల మధ్యలో 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో వీరు మధ్యలో దిగి వస్తారు. వీరు మధ్యలో, అది కూడా ఎప్పుడు? యెరూషలేము మందిరం కట్టబడిన వేళ. వాస్తవానికి గతించిన దినములు మీకు చెప్పాను, అసలు మందిరం ఎవరు కడతారు? ఇప్పుడున్న ప్రస్తుత యూదులు కట్టుకోలేరు. అబద్ధపు క్రీస్తు వచ్చినప్పుడే వాడే అనుమతిస్తాడు, వాడే కట్టిస్తాడు, వాడే చేస్తాడు. వాడు కట్టిన తర్వాత ఏమండి, ఆ మందిరం పూర్తయిన తర్వాత వీడే దేవుని స్థానములో కూర్చొని, దేవుని స్థానం అందు కూర్చొని నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటాడు. హేయమైనటువంటి వస్తువును నిలుపుతాడు.
ఆరాధనను మారుస్తాడు, క్రమాన్ని మారుస్తాడు. అప్పుడు యూదులందరూ భయపడిపోతారు. మన కొరకు వచ్చిన మెస్సయ్య అయితేనే అనుకుంటే ఇదిగో ఇది కాస్త ఇలా మారిందేమిటి, వీడేమిటి ఇంతవరకు వీడి బుద్ధి ఒకలా అనుకున్నాం కానీ ఇలా మారిపోయాడేమిటి అని ప్రత్యేకంగా యూదులు భయపడిపోవటం ప్రారంభిస్తారు. కానీ దైవలేఖనం చెబుతుందంటే ఏర్పరచబడిన వారు సహితం మోసపరచబడతారని వాక్యం చెబుతుంది. కనుక ఆ దినములలో కొంతమంది వాడి మాటలను బట్టి, వాడు చేసే కొన్ని చేష్టలను బట్టి, వాడు చూపించే కొన్ని కార్యాలను బట్టి వాడిని కొంతమంది నమ్ముతారు, వాడిని కొంతమంది విశ్వసిస్తారు, విశ్వసించి మోసగించబడతారు. అయితే జాగ్రత్తగా ఆలకించండి. ఇలాంటి దినముల మధ్య, ఇలాంటి మహా శ్రమల మధ్య దేవుడట తన 2 సాక్షులను దేవుడు పంపించబోతున్నాడు. ప్రపంచమంతా కూడా ఇప్పటికీ ఆ 2 సాక్షులు ఎవరై ఉంటారు, ఏమై ఉంటారని నేటికి అదొక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. నేటికి ప్రశ్నార్థకమైపోయింది. ప్రియులారా, కొంతమంది ఏమంటారంటే ఈ 2 సాక్షులు ఎవరో కాదు హనోకు మరియు ఏలియా అని అంటారు. హనోకు మరియు ఏలియా అని తెలియజేస్తారు. మరికొంతమంది ఏమంటారంటే, మరికొంతమంది యొక్క భావన అభిప్రాయం ఏంటంటే మోషే లేదా ఏలియా పక్క, ఏలియా ఖచ్చితంగా ఉంటాడు, మోషే లేదా ఏలియా అయి ఉంటారు. ఎందుకని మోషే ఏలియా అయి ఉంటారంటే అక్కడ కింద రాయబడినటువంటి మాటల్లో వారు వచ్చి 6వ వచనంలో వారు జరిగించే పరిచర్యలో వారు కేవలం మహా అంటే 3.5 సంవత్సరాలు మాత్రమే వారు పరిచర్య చేస్తారు. 3.5 సంవత్సరాలు మాత్రమే వారు సేవ చేస్తారు. అది కూడా వారు చేసే పరిచర్య ఏమిటో తెలుసా? వారి పరిచర్య యొక్క పునాది ఏమిటో తెలుసా? వారి పిలుపేంటో తెలుసా? దేవుడు వారిని ఏం చేయటానికి పంపిస్తున్నాడు, దేనికోసం భూమి మీదకి పంపిస్తాడంటే ఆ 3.5 సంవత్సరాలు వారు చేసే పరిచర్య ఏమిటో తెలుసా? ప్రవచనాత్మకమైన పరిచర్య. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఆ 3.5 సంవత్సరాలు వారు చేసే పరిచర్య ఉద్దేశం ఏంటయ్యానంటే అది ప్రవచనాత్మకమైన పరిచర్య. అదేవిధంగా వారి మీద ఉన్న అభిషేకం ఏ అభిషేకం అంటే ప్రవచనాత్మకమైన అభిషేకం. మరొకటి వారు ప్రవక్తాభిషేకము కలిగిన వారు. ఇందాక జకరియా గ్రంథంలో ఏమని చదివాం? వీరు సర్వలోకనాథుడగు దేవుని ఎదుట అభిషేకమును పొందినవారు అని వాక్యం చదువుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే ఏలియా అయి ఉంటారని ఎక్కువగా అభిప్రాయపడతారు. కారణం ఏంటంటే ఈ 6వ వచనంలో మనం చూడగలిగితే, ఈ 6వ వచనంలో ఏమని రాయబడుతుందంటే ఈ వారు ప్రవచించే ఈ 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో వారికి దేవుడు కొంత అధికారం ఇస్తాడు. అధికారం ఇచ్చినప్పుడట వర్షము కురవకుండా ఆకాశం మూసే అధికారాన్ని, అంతటి అభిషేకాన్ని దేవుడు వారికి ఇస్తాడట. ఇంకోటి ఏంటంటే వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తముగా మారుస్తారు. తర్వాత నానా విధమైనటువంటి తెగుళ్ళతో భూమిని బాధిస్తారు. కాస్త జ్ఞానముతో ఆలోచించేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు వర్షం రానియకుండా ఆకాశాన్ని మూసివేయగలిగారు? ఎవరు ప్రార్థన చేస్తే ఆకాశం ముయ్యబడి వర్షం రాకుండా నిలిచిపోయింది? ఏలియా. బాగా గుర్తుపెట్టుకోండి. ఏలియా ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది వర్షం? 3 సంవత్సరాలు ఆగిపోయింది. ఆ తర్వాత మోషే పరిచర్యలు ఏమి జరిగింది చెప్పండి? మోషే పరిచర్యలు ఏం జరిగింది? ఐగుప్తీయులకు దేవుడు తీర్పు తీర్చే విధంగా నీళ్లు రక్తముగా, ఐగుప్తీయులకు
మెయిన్ ఆధారం నైలు నది. ఐగుప్తు ప్రాంతానికి ప్రక్కనే నైలు నది, అది చాలా పెద్దది. ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన నది ఏమిటి అని అంటే ఇప్పటికీ నైలు నది అని చెబుతారు. చదువుకున్న పిల్లలకి కూడా తెలుసు ఆ విషయం. ఈ నైలు నది ఐగుప్తి ప్రాంతాలకు చాలా ప్రధానమైనది. ప్రియులారా, ఈ నదిని ఐగుప్తీయులు దేవతగా భావించేవాళ్ళు. మనోళ్ళు కూడా మన భారతదేశంలో కూడా కొన్ని నదులను కొన్ని జలాలను దేనిగా భావిస్తారు? దేవతలుగా, దేవుళ్ళుగా భావిస్తున్నారు. గంగమ్మ, గంగా, యమున, ఇంకేంటి, గంగా, యమున, సరస్వతి, అంతేనా? అమ్మా గంగమ్మ తల్లి నీటిలో ముంచేస్తూనే ఉంటుంది, ఒకవైపు వీడు మొక్కుతూనే ఉంటాడు. ప్రియులారా, అసలు ఈ ఆచారం అనేది నీళ్లను కూడా దేవతలుగా ఆరాధించాలనే ఆచారం మొట్టమొదటిగా ఐగుప్తీయులే ప్రపంచానికి నేర్పించారు. వాళ్ళను చూసే మనోళ్ళు అంటే భారతదేశ వాస్తవ్యులు నేర్చుకున్నారు. ఎందుకంటే అతి ప్రాచీనమైన నాగరికత ఐగుప్తి, మెసొపొతేమియా అని అంటారు. పరిశోధకులు కూడా చెప్పిన విషయం, చరిత్ర ఇది. అతి పురాతనమైన నాగరికత ఏమిటయ్యా, అతి పురాతనమైనటువంటి ప్రాంతాలు ఏమిటి అని అంటే ఐగుప్తు ప్రాంతాలు, ఈజిప్టు, నైలు నది పరివాహక ప్రాంతాలను అతి ప్రాచీనమైనటువంటి నగరాలుగా గుర్తిస్తారు. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మోషే పరిచర్యలు ఏం జరిగింది అని అంటే నీళ్లు రక్తముగా మారినాయి. మాత్రమే కాదు, తెగుళ్లను కూడా దేవుడు మోషే ప్రార్థన చేయగా రప్పించాడు. సో ఈ నీళ్లు రక్తముగా మారడం, తెగుళ్ళు రావటం ఎవరి పరిచర్యలో మనం చూసాం? మోషే. అందుకని ఏలియా మరియు మోషేను చాలా గట్టిగా వీళ్ళు నమ్ముతారు. క్రైస్తవులు కొంతమంది అభిప్రాయపడతారు. ఎందుకంటే ఆ జరిగే కొన్ని కార్యాలను బట్టి, వారు జరిగించే కొన్ని కార్యాలను బట్టి వారు నమ్ముతారు, అభిప్రాయపడతారు. సరే, వాస్తవంగా చూస్తే అలాగే కూడా అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళనే దేవుడు పంపిస్తాడంటే యూదులకు ఏలియా మరియు మోషే అనే వీళ్ళిద్దరూ చాలా ప్రధానమైన వాళ్ళు. ఏలియా ప్రవక్త అయితే మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు. అందుకనే ఈ ఏలియా, మోషే వీళ్ళిద్దరూ యూదులకు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. వీళ్ళ విశ్వాసాలకు కానీ వీళ్ళ మత నడిపింపులకు కానీ వీరు చాలా ఆధారంగా ఉంటారు. అందుకనే ఎవరు పంపించినా వీళ్ళను పెద్దగా ఎవరు నమ్మరు. ఎందుకంటే బాగా వినండి, జాగ్రత్తగా ఆలకించండి. ఏలియా ఎందుకు రావాలి, మోషేనే ఎందుకు రావాలి అని ఆలోచిస్తే గనుక ఏలియాకు కొంత పరిచర్య ఆగిపోయింది. ఏలియా మీద కొంత పరిచర్య, తాను చేయవలసిన పరిచర్య కొంత ఆగిపోయింది. అందుకనే ఏలియాను దేవుడు ఉన్న ఫలంగా, ఏలియా చనిపోలేదే, ఏలియా మరణించలేదే, బ్రతికుండగానే శరీరముతోనే ఏలియాని ఎక్కడికి తీసుకెళ్ళాడట? తన ఎదుగు తీసుకున్నట్టు. తన కొరకు అగ్ని రథాలు వచ్చాయట. అగ్ని రథాలు వచ్చి బ్రతికుండగానే, జీవించి ఉండగానే, ఇంకా చేయవలసిన పరిచర్య ఇంకా ఆగి ఉండగానే, ఒంటిలో ప్రాణం ఇంకా ఉంటుండగానే ఏలియాను దేవుడు పరమునకు తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రార్థన చేసుకుంటప్పుడు, ఎక్కడ? తాబోరు కొండ, దానినే రూపాంతరపు కొండ అని కూడా అంటారు. ఈ రూపాంతరపు కొండ మీద ప్రభు వారు ప్రార్థన చేస్తుంటే ఆయన వస్త్రాలు మారిపోయినాయి, ముఖ రూపం మారిపోయింది. ఏ లోకమందు ఏ చాకలోడు కూడా అంత తెలుపుగా చేయలేడట, అంత తెలుపుగా, అంత మహిమగా
ఏమండి దేవుని మహిమను అక్కడున్న శిష్యులు ముగ్గురు చూశారు. అక్కడ ప్రభుతో మాట్లాడడానికి ఎవరు వచ్చారు తెలుసా? ఏలియా మరియు మోషే. మోషే ఏలియాలు వాళ్ళిద్దరూ ప్రభు వారి దగ్గరకు దిగి వచ్చారు. వారు ప్రభుతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభుతో వారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో అక్కడ ఉన్నటువంటి శిష్యులకు అర్థం కాలేదు. కాబట్టి పలుమార్లు పలు చోట్ల వీరిద్దరు తారసపడుతూ ఉంటారు. వీరిద్దరు మనకు ప్రత్యేకంగా కనబడుతుంటారు. ఏలియా మరియు మోషే వీళ్ళిద్దరూ మనకు ప్రత్యేకంగా కనబడుతుంటారు. ఏలియా విషయమై దేవుని ప్రణాళిక ఎప్పటి నుంచో ఉంది కాబట్టే, సంకల్పం అనేది ఒకటి ఉంది కాబట్టే ఏలియాను చంపివేయకుండా, ఏలియాను ఏమండి శరీరానికి మరణం ఇవ్వకుండా ఉన్న ఫలంగా హనోకును దేవుడు తీసుకుని వెళ్ళినట్లుగానే ఏలియాను కూడా దేవుడు ప్రాణముతోనే తీసుకుని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాలలో దేవుడు తీసుకోవాలనుకుంటే సచ్చిన తర్వాతే కాదు, బ్రతికుండంగానే కూడా ప్రభు పిలుచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. బ్రతికుండగానే కూడా ప్రభు ఏం చేసుకుంటాడు? పిలుస్తాడు. ఆయన తన యొద్దకు నడిపించుకుంటాడు. జాగ్రత్తగా వినాలి మాటలు. ఆ తర్వాత వాస్తవానికి మోషే చనిపోయాడే, కానీ మోషే శరీరం భౌతిక పరమైనటువంటి శరీరానికి మరణం కలిగింది. కానీ ఇప్పటి వరకు మోషే శరీరం ఏమైపోయిందో ఎవరికి తెలియదట. చూడండి, ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నాను ప్రియులారా. మీకు ఎంతవరకు అర్థమవుతుందో ఏమో నాకు తెలియదు, కానీ చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేస్తాను. 34వ అధ్యాయం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. 5వ వచనం చదవండమ్మా. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బేత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి, అదంటే ఎక్కడ చనిపోయాడో రాసుంది, ఏ లోయలో చనిపోయాడో రాసుంది, ఎక్కడ సమాధి చేశారో రాయబడింది. ఏమండి మీకు ఒక విషయం తెలుసో లేదో, ఆ మోయాబు శిఖరమునకు వెళ్ళి చనిపోయాడు మోషే. కానీ మోషే చనిపోవటం క్రిందనున్న ప్రజలు ఎవరు చూడలేదు. కానీ ప్రాంతం అయితే దేవుడు పరిశుద్ధాత్మ రాసి పెట్టాడు. మోయాబు దేశంలోని ఒక లోయలో ఒక స్థలంలో మోషేను సమాధి చేశారు. అయితే వినండి, అయితే ఇప్పుడు సమాధి ఎక్కడుంది? మోషే ఎక్కడున్నాడు? లేడు. మోషే లేడిక. అయితే మోషే శరీరమును గురించి ఎక్కడో గొడవ జరుగుతుందట. తెలుసా మీకు ఆ సంగతి? మోషే శరీరమును గురించి ఎక్కడో తర్కం జరుగుతుంట. ఏమండి మోషే శరీరం కోసం ఏమండి గొడవ జరుగుతుందట. మనుషులు గొడవ పడట్లేదు. ఒకవైపు దయ్యాలు, మరొక వైపు దేవదూతలు కొట్లాడుకుంటున్నాయంటే, మోషే మాకంటే మాకని కొట్లాడుకుంటున్నాయట. చూడండి ఆ మాట మన యూదా పత్రిక చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రియులు తెలుసుకోవాలి ఈ సంగతులన్నీ. యూదా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి, దేని గురించి వాదన జరుగుతుంది అక్కడ?
అంటే అపవాదిగాడు ఏం వాదం పెట్టింటాడు? అపవాదిగాడు ఏమని కొట్లాడి పెట్టింటాడు? మోసే శరీరం కోసం కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకోవటం అంటే వాదం పెట్టుకున్నారట. ఏమని వాదం పెట్టుకుని ఉంటారు? దేనికోసం? అసలు ఏ పాయింట్తో వాడు అడిగింటాడు? ఏమండి, వాస్తవానికి బాగా వినండి, ఈ శరీరం దేనికి సంబంధించింది చెప్పండి? ఏనాటికైనా ఎక్కడికి చేరాలి ఈ శరీరం? క్రమం ఇదేగా. మన్నైనది తిరిగి మన్నైపోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. ఇది క్రమం కదా. నేనేమనుకుంటున్నాను తెలుసా? సాతానుగాడు ఏ పాయింట్లో వీడు వాదం పెట్టుకుని ఉంటాడంటే, అసలు మోసే శరీరం మట్టిలో ఒక మట్టి అయిపోవాలిగా, మట్టిలో ఒక మట్టి అయిపోవాలిగా, మట్టిలో కలిసిపోవాలి కదా. అలా కలవనీయకుండా మోసే శరీరాన్ని తీసుకోవడానికి మీరే వచ్చారేంటి? అసలు ఏంటి మ్యాటరు? వీడికి అర్థం కావట్లా. అసలు వీడికి అర్థం కావట్లా. వీడికి ఆ సంగతి అర్థం కావట్లేదు. మోసే శరీరం కోసం, మోసే శరీరాన్ని తీసుకుని వెళ్ళటం కోసం ఎవరు వచ్చారట? ప్రధాన దూత అయిన అసలు ఈ మిఖాయేలు ఎందుకు వచ్చింది? మిఖాయేల్ అనే దేవదూత పలు చోట్ల పాత నిబంధన గ్రంథంలో కొన్ని చోట్ల మనం చూస్తాం. దాని తర్వాత కొత్త నిబంధనలు ఎక్కడ కనబడదు, కానీ ఈ ఒక్క చోట ఈ మిఖాయేలు కనబడుతుంది. తర్వాత ప్రకటన గ్రంథంలో పలు చోట్ల కూడా కనబడుతుంది. ఈ మిఖాయేల్ అనే దేవదూత బాధ్యత, ఈ దేవదూత యొక్క బాధ్యత ఏంటంటే దేవుని పక్షముగా యుద్ధాలు నిర్వహించాలి, యుద్ధాలు చేయాలి. యుద్ధాలు చేయాలన్నా, ఒకరిని లేపేయాలన్నా, ఏమన్నా రాజ్యాలను కొలదోయాలన్నా దేవుని పక్షముగా, దేవుని బిడ్డల పక్షముగా ఈ మిఖాయేలు దేవదూతే రావాలి. ఇప్పుడు సాతానుగాడు మోసే శరీరం దగ్గర ఉన్నాడు. అలాగే ప్రధాన దూత అయిన మిఖాయేలు కూడా మోసే శరీరం దగ్గర ఉండి, మోసే యొక్క శరీరం మధ్యలో ఉంది. ఇటు సాతానుగాడు, ఇటు దేవదూత కలిసి ఏం చేస్తున్నారట? వాదం పెట్టుకున్నారు. ఏమిటా వాదం? ఈ శరీరం నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలని కొట్లాడుకుంటున్నారు, వాదన పెట్టుకుంటున్నారట, వాదిస్తున్నారు. సాతానుగాడు అన్నాడు, ఎంత గొప్పోడైనా, ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడైనా ఒక రోజున ఈ శరీరం మట్టిలో కలిసిపోవాలి కదా, మట్టిలో ఒక మట్టి అయిపోవాలి కదా. అదే పని ఈ శరీరం తీసుకుని పోవడానికి అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు దేనికోసం వచ్చావు అని వాదం పెట్టి నిలిపేసిందట. మిఖాయేల్ దేవదూతట యగస్టాలు ఏం మాట్లాడలేదట. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అది దేవుని బిడ్డల మనస్తత్వం ఏంటంటే యగస్ట్రాలు, ఎక్స్ట్రా మాటలు, విస్తారమైన మాటలలో దోషము ఉండక మాడదు. విస్తారమైన మాటలు మాట్లాడేది ఎవరు? గంటలు మాట్లాడేది ఎవరు? వ్యర్థమైన మాటలు మాట్లాడేది ఎవరు? సాతానుగాడే. ఒక్క మాటలో తెగ్గొట్టేసి ఏమండి విషయాన్ని పరిపూర్ణంగా చెప్పేసేది ఎవడి స్వభావం? ఎవరిది? అది దేవుని బిడ్డల మనస్తత్వం, అది దేవదూతల స్వభావం. ఆమె వాదం ఎక్కువ అవుతుంటే మిఖాయేలు దేవదూత ఏమన్నా తెలుసా? శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించిన గాక ఒకటే మాట, ఒరేయ్ నీతో వాదన నాకు అనవసరంగానే, నాకు చాలా బోల్డ్ పనులు ఉన్నాయి, దేవుడే నిన్ను గద్దిస్తాడు ఒక రోజున, పోరా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మిఖాయేలు దేవదూత మోసే శరీరానికి నేను అనుకుంటున్నాను కాపుదల కోసం వచ్చింటదని నేను అనుకుంటున్నాను, సంరక్షణ కోసం వచ్చింటది. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయములో దేవుడు పంపించబోతున్న ఆ ఇద్దరు సాక్షులు వీరై ఉన్నారు. వీళ్ళిద్దరి సేవ జీవితాన్ని మనం చూస్తే
ఇటు ఏలియా సేవా జీవితం కానీ ఇటు మోషే పరిచర్య కానీ ఏమండి మధ్యలో ఆగిపోయింది. ఏమండి ఏలియాకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఏంటంటే యెహూను అభిషేకించాలి, ఎలీషాను అభిషేకించాలి, ఆ తర్వాత ఇంకొక రాజును అభిషేకించాలి. ఎలీషాను మాత్రమే అభిషేకించాడు, ఇంకా 2 వ్యక్తులను అభిషేకించాలి. ఆ బాధ్యత ఎలీషా తీసుకున్నాడు, ఎలీషా అభిషేకించాడు. ఏలియా పరిచర్య ఇంకా మిగిలిపోయింది. తర్వాత మోషేకు దేవుడిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించి వారిని కనానులోనికి చేర్చాలి. ఇది మోషే పైన దేవుని ప్రణాళిక చిత్తం. కానీ మధ్యలోనే చెప్పండి ఏమైంది? మోషే యొక్క నడిపింపు మధ్యలోనే ఆగిపోయింది, మధ్యలోనే పరిచర్య నిలబడిపోయింది. ఇంకా చేయవలసిన సగం పరిచర్య మోషే ఆ అనుభవంలో మిగిలిపోయింది. సో వీళ్ళిద్దరి జీవితాన్ని టాలీ చేసిన అటు ఏలియా సేవ మిగిలిపోయింది, ఇటు చెప్పండి ఇంకా మోషే యొక్క చేయాల్సిన పరిచర్య కూడా మిగిలిపోయింది. అలా మిగిలిపోయినటువంటి వారిద్దరి పరిచర్య మరలా పూర్తి చేయటానికే దేవుడు భూమి మీదకి వాళ్ళిద్దరిని ప్రభు నడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకానొక దినమున వారిద్దరు దిగి వచ్చినప్పుడట, వారిద్దరు వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు 3.5 ఏళ్ళు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రవచిస్తారట, ప్రవచనాలు చెబుతారట, ప్రవచనాత్మక సందేశాలు చేస్తారట. రేయం బగులు మానక వాక్యం చెబుతూనే ఉంటారు. ప్రవచనాత్మక సందేశాలు వస్తూనే ఉంటాయి. వారు పాట పాడిన, ఆరాధన చేసిన, ప్రార్థన చేసిన, ఏది చేసినా ప్రవచనాత్మకమే. ఇంతకీ ప్రవచనం అన్నాం. ఇంతకీ ఏం ప్రవచిస్తారు వాళ్ళు? ఏమని ప్రవచిస్తారు వారు? ఏమండి కొంతమంది మనం చూస్తుంటాం కదా యూట్యూబ్లో, టీవీలలో, ఇదిగో ఇప్పుడే మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడుతున్నాయి, ఇప్పుడే అన్ని జరగబోతున్నాయి, ఇప్పుడే. కానీ ఆ 2 సాక్షులు వచ్చినప్పుడు వాళ్ళు నోటి వెంట వచ్చే ప్రవచనాలు ఈ రీతిగా అయితే ఉండవు, ఖచ్చితంగా ఇలా అయితే ఉండవు. ఆ 3.5 సంవత్సరాలు వారు చెప్పే ప్రవచనాల కంట భూమి దద్దరిల్లిపోతుంటుందట. వారు చెప్పే ప్రవచనాలకి ప్రజల హృదయాలలో ఎవడి కోపం భయంకరమైన వారి మీద, ఎవడి ఉక్రోషం, ఉద్వేగం వారి మీదకి కలుగుతుందంటండి. అదేంటి? ప్రవచనం చెప్తే సంతోషం కలగాలి కదా. ఇదిగో ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, ఇప్పుడే నీకు డబ్బులు రాబోతుంది, ఇప్పుడే ఇల్లు కడతావు, ఇప్పుడే ఇది చేస్తావు అంటే జనాలకు కోపం వస్తుందా? ఇంకా సంతోషమే కదా. కానీ వీళ్ళు ప్రవచనం చెబుతుంటేనట ఎవడి వింటున్నటువంటి జనాలకు తీవ్రమైన కోపం వస్తుందట. వాళ్ళని పట్టుకొని సప్పుదామని చూస్తున్నారట జనాలు. నిజమే కదా. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే, ఉన్నది ఉన్నట్టుగా ప్రవచిస్తే సన్మానాలు ఉంటాయా? అవార్డులు ఉంటాయా? రివార్డులు ఉంటాయా? యెరెమయా గ్రంథంలో చోటు రాయబడి ఉంటుంది. యెరెమయాను పట్టుకొని అంటున్నారట, వీడు మాటికి వీడు ఎంత చెప్పినా వీడు దేవుని మాటలు చెబుతానే ఉంటాడు, కాబట్టి మాటలతో వాడిని మనము గాయపరచదము రండి అని మాట్లాడుకుంటున్నారు. చూస్తారన్నమాట ఒకసారి యెరెమయా గ్రంథము. దొరికితే సంతోషం, లేకపోతే హల్లెలూయా. మాటలతో వాడి మాటలు మనకు వినపడకుండానట్లు. నోరు తెరిస్తే బతుకు మార్చుకుంటున్నాడు. నోరు తెరిస్తే ఏ ఉపదేశం చేసినా, ఏ వాక్యం చెప్పినా రిపెంట్, పాపములో ఉన్న బ్రతుకు మార్చుకొని అని చెబుతున్నాడు. వద్దు, వాడి మాటలు మనకు వినబడకుండానట్లు మాటలతో గాయపరచుదము రండి. దొరకలేదా? ఈ మధ్య కాలంలో కూడా చెప్పాను ఆ విషయాన్ని.
దొరకలేదా? ప్రవక్తలైన వాళ్ళకి, దైవజనులైన వాళ్ళకి, సేవకులు అనబడినటువంటి వారికి దొరుకుతున్న అవార్డు ఇదే. 18వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. బల దొరికింది. అప్పుడు జనులు అనుకుంటున్నారట, మాట్లాడుకుంటున్నారట, ఏమని? యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము. ప్లానింగ్ చేస్తున్నారట జనాలందరూ కలిసి యిర్మీయాకి విరోధంగా. ఏమని? ఒరే రండి 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 రండి, మనం ప్లానింగ్ చేద్దాం, రండి రండి రండి, మనము యుక్తి అంటే ఏంటి? యుక్తి అంటే ఏంటండి? యుక్తి మోసం చేస్తున్నట్టుగా కనబడతాయి కానీ, ఏమండి, మోసం చేయనట్టుగా కనబడుతుంది కానీ మోసం చేస్తూనే ఉంటుంది వెనకల నుంచి. దానినే యుక్తి అంటారు. మంచి మాటలు చెబుతున్నట్టుగానే ఉంటుంది కానీ నాశనమైపోయే మాటలే ఉంటూ ఉంటాయి దాని వెనకాల. అదే యుక్తి. యుక్తి కలిగిన మాటలు. సర్పము తన యుక్తితో హవ్వను మోసపరిచిందట. ఏం చెప్పింది అక్కడ? ఆ తోటలో మీరు ఈ పండు, ఈ ఫలములు తింటే చావనే. వినడానికి బాగానే ఉందిగా, నమ్మేటట్టుగానే ఉంది. నమ్మించింది కూడా, నమ్మించి గొంతు కోసింది సైతాంది. దేవతలు అవుతారన్నారు. దేవతలు కాదు కదా, ఆ తోటకు కావలి వాళ్ళుగా కూడా ఉండటానికి ఎవరి లేకుండా మరి దీనంగా పడిపోయారు. జాగ్రత్త. అందరి మాటలు ఎన్నుకుంటూ కూర్చున్నావేమో. ఏమండి, ఇదే సరి అయిన త్రోవ అని అనుకుంటున్నావేమో కొంతమంది మాటలు వింటూ. జాగ్రత్త. కుటుంబాలు, కొంపలు నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. జీవితాలు నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితాలు, భౌతికపరమైన జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది ప్రియులారా. అందుకే నేను అంటాను కొన్నిసార్లు సొంతంగా మన చెవులతో వినే విషయాలు కూడా, వినే మాటలు కూడా మనకు నమ్మశక్యంగా అనిపించవు. కొన్ని సందర్భాల్లో కళ్ళతో చూసినా ఏమండి అది సరైనదిగా కనబడదు. మన కన్నులు మనల్ని మోసగింపజేస్తాయి. మన చెవులు కూడా మనల్ని మోసగింపజేస్తాయి. యిర్మీయా విషయమై ప్రజలు ఏమనుకుంటున్నారట? రండి, యిర్మీయా విషయమై మనం యుక్తిగల యోచన చేద్దాం రండి. ఏమనుకుంటున్నారట? యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మాండ్రు. ఎంత చేసిన ధర్మశాస్త్రం వాక్యం చెబుతూనే ఉంటాడు ఈయన. ఎంత విరోధంగా ఉన్నా, ఎంత నష్టం జరుగుతున్నా, మనుషులు ఎంత విరోధమైపోతున్నా, పరిస్థితులు ఎంత విరోధమైపోతున్నా, ఎంత నష్టము తాండవిస్తున్నా, ధర్మశాస్త్రము యాజకుడు బోధించక మానడు. అంటే వీళ్ళ ప్లానింగ్ ఏంటి? వాక్యం చెప్పకుండా ఎట్టయినా, అమ్మో ఈ వాక్యాలు ఏంటంటే మన వల్ల కాదురాని అయినా వాక్యంతో పొడుస్తున్నారు, వాక్యంతో కోస్తున్నారు, వాక్యంతో గద్దిస్తున్నారు, వాక్యంతో బుద్ధి. అమ్మో ఈ వాక్యాలు మనం వినటం మన వల్ల కాదు. రండి, యుక్తిగల యోచన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రమును వినిపించక మానడు. జ్ఞాని యోచన లేకుండా ఉండడు. ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా. అది వీళ్ళ ప్లానింగ్ ఏంటట? జనాలందరూ ఏమని ప్లానింగ్ చేసుకుంటున్నారు యిర్మీయా విషయంలో? వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వానిని కొట్టుదము రండి అని మాట్లాడుకుంటున్నారట. బాబా ఏం ప్లానింగ్ తెలుసు? ఏం ప్లానింగ్? మాటలతో చేత్తో కొడదాం అంటున్నారా?
చేతితో కొట్టడం కాదట, మాటలతో కొడదాం రండి. మాటలతో కొట్టడం ఏంటండి? అది ఎలా ఉంటాయండి? ఒక ఆయన అన్నాడు మొన్న, ఏమండి చేతితో కొడితే మహా అంటే గంట సేపు నొప్పి ఉంటుంది, మాటలతో కొడితే జీవితాంతం నొప్పి ఉంటుందండి. చేతులతో కొడితే నొప్పి మానిపోతుంది, కానీ మాటలతో కొడితే, విరోధంగా మాట్లాడితే ఏమండి ఆ నొప్పి జీవితకాలం భరించాలి. వాస్తవమే కదా, నిజమే కదా. మాటలు ఎంతవరకైనా తీసుకుని వెళతాయి. కట్టేవి మాటలే, నిలవబెట్టేవి కూడా మాటలే. సంతోషింప చేయగలిగేవి మనుషుల మాటలే, దుఃఖాన్ని కలిగించేవి కూడా మాటలే. ఏమండి ఒకే నోరు రెండు పనులు చేయగలదు. ఒకే నోటి వెంట విడుదలవుతున్న మాటలు రెండు పనులు చేయగలవు. ఏంటా రెండు పనులు అని అంటే, కోపాన్ని మాన్చగలవు, కోపాన్ని మాన్పగలవు. రెండు, అదే నోటిలో వచ్చే మాట కోపాన్ని రేపగలవు కూడా. సామెతలు 18:1 అంటున్నాడు కదా, మృదువైన మాట. నాకు చాలా ఇష్టం ఆ వాక్యం. 18:1 15:1 మృదువైన మాట కోపమును చల్లార్చును. మీకు అది నోటెడ్ అయిపోవాలి, మీ నోట్లో ఉండిపోవాలి ఆ వాక్యం. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపాన్ని రేపుతాయట. ఇప్పుడు ఈ నోట్లో నుంచి వచ్చే మాట కోపమును రేపేటట్లుగా ఉందా, లేదా కోపమును చల్లార్చేటట్లుగా ఉందా? నీ మాట కట్టేటట్లుగా ఉందా, లేకపోతే నిలవబెట్టే రీతిగా ఉందా? నీ మాట స్థిరపరిచే విధంగా ఉందా, లేదా కూలదోసే విధముగా ఉందా? యాకోబు పత్రికలు అంటాడు కదా, నోరు గురించి చెబుతాడు. యాకోబు పత్రికలో నోరు గురించి ఏమంటున్నాడు అక్కడ? యాకోబు పత్రిక 3వ అధ్యాయం నోరు గురించి ఒక అధ్యాయమే రాశాడు అయ్యగారు. 3వ అధ్యాయం నాలుక అగ్నితో పోల్చాడట. 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేస్తుందట. 9వ వచనం, దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. ఇప్పుడు యెరెమీయా విషయంలో ఎవరి జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం ప్లానింగ్ చేస్తున్నారు? రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా మానడు, యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. గనుక వాని మాటలను మనము వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి. జనాలు ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి. యెరెమీయా ఒక ప్రవక్త విషయమై, ఒక ప్రవక్త అభిషేకం కలిగిన దైవజనుని విషయమై ప్రజలు ఏమనుకుంటున్నారట? రండి, మాటలతో వాడిని కొడదాం రండి. చేత్తో కొడుతుంటే మాటికి వస్తున్నాడు, రాళ్ళతో కొడుతుంటే మాటికి వస్తున్నట్టు కాదురా. మానసికంగా కృంగజేయాలి, మాటలతో గాయపరచాలి, మాటలతో బాధ పెట్టాలి, మాటలతో హీనపరచాలి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే, దైవజనుడైన ప్రవక్త అయినటువంటి యెరెమీయా అన్నిటికీ సిద్ధంగానే ఉన్నట్టు. స్తోత్రం చెప్పండి. చేతులతో గాయపరిచిన నిలదొక్కగలుగుతున్నాడు, మాటలతో గాయపరిచిన నిలదొక్కగలుగుతున్నాడు. కారణం, దేవుడిగా మనుషుల మాటల కంటే దేవుని మాట నాకు ప్రాముఖ్యమని నిలబడ్డాడు. స్తోత్రం. మనుషుల మాటలతో గాయపరుస్తారు, జాగ్రత్త. మనుషుల మాటల ద్వారా నిన్ను దేవునికి దూరం చేయాలని చూస్తారు, జాగ్రత్త. వారి మాటలు వింటే నష్టమే, మనుషుల మాటలు వింటే నీ జీవితం నాశనమే, మనుషుల మాటలు వింటే నీ జీవిత పునాదులు పాడైపోయే అవకాశం ఉంది. నువ్వు వినవలసింది మనుషుల మాట కాదు బిడ్డ, నువ్వు వినవలసింది మనుషుల ఆ సంగతులు కాదు, దేవుని మాట.
సిద్ధమై ఉంటే ప్రభు దగ్గరకు వచ్చాడు. ఎవరైనా యాయి, ప్రభువా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది రండి అని బ్రతిమలాడితే యేసు అతనితో కూడా వెళ్ళాను. యేసయ్య అతనితో కూడా వెళ్ళాడట. మార్గంలో ఉంటుండగానే ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు. ఇదిగో బోధకుని శ్రమ పెట్టబద్దు, నీ కూతురు చచ్చిపోయింది, తిరిగి పంపించు బోధకుని అనగానే వెంటనే ప్రభు వారు జోక్యం చేసుకుంటున్నారట. జోక్యం చేసుకుని యాయిరుతో అన్నాడు, యాయిర్ వారి మాటలను లక్ష్య పెట్టకుము. హల్లెలూయా, చదువు గట్టిగా హల్లెలూయా. వారి మాటలను లక్ష్య పెట్టద్దు, వారి మాటలు వినద్దు. అంటే అర్థం ఏంటి? నేను ఏం చెబుతున్నాను, నేను ఏం మాట్లాడబోతున్నాను, నా స్వరం దేని గురించి బోధిస్తుందో అది అని చెవులు వినాలి, అది అని చెవులు వినగలగాలి, అది అని చెవులు ఇదిగో పసిగట్టగలగాలి. నేను మాటలు మాత్రమే నువ్వు వినాలి. ఈ రోజున చాలా మంది ఆత్మీయ జీవితం నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనుషుల మాటలు విని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, మనుషుల మాటలు విని సంఘాలు నాశనం అవుతున్నాయి, మనుషుల మాటలు విని బాంధవ్యాలు నాశనం అయిపోతున్నాయి, మనుషుల మాటలు విని బ్రతుకులు నాశనం అవుతున్నాయి, మనుషుల మాటలు విని స్నేహాలు పాడైపోతున్నాయి, మనుషుల మాటలు విని ఐక్యతలు పాడైపోతున్నాయి, మనుషుల మాటలు విని కుటుంబాలు తగలబడిపోతున్నాయి, మనుషుల మాటలు విని భార్య భర్తల బాంధవ్యాలు పాడైపోతున్నాయి, మనుషుల మాటల ద్వారా ఆత్మీయులు నాశనం అయిపోతున్నారు. మనుషుల మాట ఎంత నాశనం కలగజేస్తుందో చూడు. హల్లెలూయా. దేవుని మాట వినండి ప్రియులారా. పేతురు, నీ జీవితంలో ఎంతో మంది మాటలను విని ఉండొచ్చు గాక. ఇప్పుడు నా మాట విను, కుడి పక్క వలవే. పేతురు అన్నాడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డా, రాత్రంతా కష్టపడ్డాను, ఒక్క చేప దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున. స్తోత్రం చెప్పి గట్టిగా చెబుదాం, గట్టిగా ఉత్సాహంగా చెబుదా. ఆయనను నీ మాట చొప్పున, ఆయనను అంటున్నాడు. చూసావా? ఆ ఆయనను అనే మాటలోనే ఎంత విశ్వాసం దాగి ఉందా, ఎంతగా దేవునికి లోబడుతున్నాడో, ఎంతగా దేవుని మాట అతను హృదయంలోనికి చొచ్చుకొని పోయిందో ప్రియులారా. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఏమండి, పోయినసారి మీటింగ్ జరిగింది అదే. 3 నెలల కిందట దేవుడు అన్నాడు, ఇదిగో బయట పెట్టకు, మందలను పెట్టు అన్నాడు. మందలు ఏర్పాటు చేయమన్నాడు. ప్రజలు ఏదో అనుకుంటారని అనవసరం, జనాలు ఏదో అనుకుంటారని అనుకోవద్దు. ఇదిగో ఇన్నాళ్ళు బయట పెట్టి ఇప్పుడు మందలో పెట్టారు, ఏమని అనుకుంటారేమో, అవసరం లేదు, నా మాట విను, మందలో పెట్టేశారు అన్నాడు. అర్థం కాల, దేవుని ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాల. ఏమండి, మొదటి రోజున దేవుడు మాట్లాడిన మాటకు ఆంతర్యం ఏమిటో నాకు అర్థమైంది. ఆ మొదటి రోజు వర్షం పడ్డప్పుడు నాకు అర్థమైంది. ఆ మొదటి రోజు భీకరమైన వర్ష ధాటికి ఏం జరిగిందో దేవుని మాట నాకు ఆ రోజు అర్థమైంది. ఏమే ఒకవేళ ఆ రోజు బయట పెట్టింటే ఏంటి పరిస్థితి చెప్పండి ఒకసారి. బయట పెట్టింటే ఏంటి పరిస్థితి? ప్రార్థన జరగకపోయిండు, ప్రార్థన జరగకుండా ఆగిపోయిండు. 2 తీవ్రమైన ఆర్థిక నష్టం. మందిరంలో ఏర్పాటు చేసిన ఒకవైపు వర్షం పడుతున్నా అటు వర్షం ఆగట్లా, మందిరంలో ఆరాధన ఆగల. ఒకవైపు వర్షం ఆగట్లేదు, మరొక వైపు వాక్య ప్రవాహం ఆగట్లేదు. ఒకవైపు వర్షం ఆగట్లేదు, మరొక వైపు ప్రార్థన ప్రవాహం ఆగట్లేదు. ఒకవైపు వర్షం ఆగట్లేదు, మరొక వైపు దేవుని సన్నిధి రదికి రావటం ఆగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటకు లోబడాలి ప్రియులారా. ప్రజలందరూ యెర్మీయా విషయం ఏం మాట్లాడుతున్నారట? రండి, యాజకుడు ధర్మశాస్త్రమును వినిపించకుండా మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యమును చెప్పక మానడు. కాబట్టి విని మాటలు మనకు వినబడకుండా మాటలతో గాయపరచుదము రండి, మాటలతో కొట్టుదము రండి. చూసారా?
ఆయన నోట నుండి వచ్చే మాటల కట్ట జనాల దగ్గర నుంచి చప్పట్లు రావట్లేదు, ఆమేన్ స్తోత్రం హల్లెలూయా అని రావట్లేదట. నోరు తెరిచి యెర్మీయా మాట్లాడుతుంటే ప్రజలు నోరు ఖర్చుకుంటున్నారట, పళ్ళు పట్టపట్ట కొరుకుతున్నారట. ఎంత కోపము చూడండి. నేను అంటాను, అదే ఒరిజినల్ ప్రసంగాలు, అదే ఒరిజినల్ ఉపదేశాలు. మనుషులలో కోపము, ఆవేశాలు, వాక్యం వినేటప్పుడు ఎవడి ఆవేశాలు, కోపాలు, ఎవడి ఉద్రేకాలు కలుగుతున్నాయంటే అదే ఒరిజినల్ ప్రసంగాలు. స్తోత్రం. పేతురు నిలవబడి మొదటిసారి పరిశుద్ధాత్మతో నింపబడి మొట్టమొదటి ప్రసంగం చేస్తూ చెప్పాడు, ఆ యేసును సిలువ వేసింది మీరే అని చెబితే, వేలు చూపించు మీరే యేసు ప్రభును సిలువ వేశారు, మీ అతిక్రమాలు యేసు ప్రభును సిలువ వేసాయని చెబితే పేతురు మాటలట హృదయములోనికి వెళ్ళి ఏమయ్యాయట? పొడుచుకున్నాయట. పొడుచుకుందంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పొడుచుకుందట. బాగా నొప్పేసిందట. పొడిస్తే నొప్పి ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? పొడిస్తే ఎంత వేదన, ఎంత నొప్పి. కానీ ఆ నొప్పిలోనే ఆ జనులు, ఆ ప్రజలు దేవుని మాటకు విన్నారట. హల్లెలూయా. ఈ పూట ఈ మాటలు వింటున్న వారులారా, అదిగో ఆ సాక్షులు, ఆ ఇద్దరు సాక్షులు వచ్చి 3.5 సంవత్సరాలు వారు ప్రవచిస్తుంటే, వారు ప్రవచనాత్మకంగా మాట్లాడుతుంటే, తమ నోరు తెరిచి ఎవడి మాట్లాడుతుంటే జనాలకు వెర్రి కోపం వస్తుందట. స్టెఫెను మాట్లాడుతుంటే జనాలకు ఏం కలిగిందో తెలుసా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం. హల్లెలూయా 7వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54వ వచనం చూడండి. వారు ఈ మాటలు విని, ఎవరి మాటలు వింటున్నారట? స్టెఫెను మాట్లాడుతుంటే, దేవుని గురించి చెబుతుంటే, ఒరే ముందు కాలములో నుండి ప్రత్యక్షమవుతూ వచ్చిన ఆ దేవుడే యేసు ప్రభువురా అని మాట్లాడుతుంటే, అని చెబుతుంటే, అక్కడ వింటున్నటువంటి యూదుల కట్ట ఏం కలిగింది? చప్పలు కొట్టి పరిశుద్ధాత్మను నింపబడ్డారా? నాకు తెలుసు, ఎప్పుడు నేను చెప్పే ప్రసంగాలకు ఎప్పుడు చప్పట్లు కొట్టబడవని నాకు తెలుసు. ఏదో ఒక రోజున నేను చెప్పే వర్తమానాలకి ప్రతిగా రాళ్ళు వచ్చి మీద పడతాయి. హల్లెలూయా. ఆ రోజు రాళ్ళు, ఈరోజు రాళ్ళ వంటి మాటలు, రాళ్ళ వంటి చెప్పండి పరిస్థితులు, రాళ్ళ వంటి మనుషులే. వారు ఈ మాటలు విని ఏమొచ్చిందట? వాళ్ళందరికీ కోపముతో మండిపడి, కింద ఏమని రాయబడింది? మండిపడనే మాటకు తమ హృదయమలయందు నరకబడి. హృదయంలో ఏమైందట? నరకారట. ఎవరు నరికారు? స్టెఫెను మాట్లాడే మాటల కట్ట ఒక్కొక్క మాట కస్సమని దిగుతుందట హృదయంలోనికి. ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే కత్తితో పొడవకపోయినా పొడిచినంత నొప్పి. అది అసలైన అభిషేకముతో కూడిన ఉపదేశం అంటే. స్తోత్రం చేద్దాం గట్టిగా. వాక్యం వినేటప్పుడు ఒకటి మార్పన్నా రావాలా, హృదయం అన్న మార్పు చెందాది, లేకపోతే 2 కోపమన్నా రావాలా. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి, ఎందుకంత కోపం? హృదయములో నరకబడ్డారట. అతనిని చూచి అసలు పళ్ళు కొరికేంత కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? కోపం కట్టలు పెంచుకున్నప్పుడే కదా. శబ్దం రావట్లేదు.
పళ్ళు పట 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 కొరికితే కొంతమంది అక్కడ పళ్ళు కొరికితే ఇక్కడ వినబడుతుంటుంది. అంత వెర్రి కోపం కొంతమందికి, వెర్రి కోపం. ఎంత కోపమో! పళ్ళు పటపట కొరికారట. ఎవరిని చూసి చెప్పండి, ఎవరిని చూసి? కానీ స్టెఫెను మొహం చూసినప్పుడు అట్టుందా? స్టెఫెను మొహం దేవదూత 6:15 ఉంటుంది కదా, వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడిందట. దేవదూత ముఖం. ఏమండి, ముఖం దేవదూతలాగా మారిపోయినా కూడా ఏమండి ఏం కలిగిందట? మనుషులలో కోపమే, వెర్రి కోపమే వచ్చిందట. అంత అభిషేకం ఒకవైపు దిగుతున్నా మన ప్రజలలో ఏం కలుగుతుంది? కోపమే, వెర్రి కోపమట. పళ్ళు కొరికిరి. అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఎప్పుడు ప్రజలు ఒకవైపు కోపంతో పళ్ళు పట్ట 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 కొరుకుతున్నప్పుడు స్టెఫెను అట మరింత పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఇది 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 జరగాల్సింది. స్తోత్రం చెప్పు గట్టిగా. అసలు జనాలు కోపంతో ఉంటే మనం తగ్గాలి కదా, ప్రసంగం తగ్గాలి, వాడి వేడి తగ్గాలి కదా. కానీ పరిశుద్ధాత్మతో నిండిన వాడై. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే మనుషులలో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మన స్పీడ్ పెంచాలని అర్థం. మనుషులు వ్యతిరేకమవుతున్నప్పుడు వేగం పెరగాలని అర్థం. మనుషులు విరోధంగా మారుతున్నప్పుడు నీ అభిషేకం పెరగాలి. ప్రైజ్ ది లార్డ్. వేగం పెరగాలి ప్రియులారా, వేడి పెరగాలి, అభిషేకం పెరగాలి, పరిశుద్ధాత్మతో నింపే అనుభవం పెరగాలి. అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఏమండి, ఒక ప్రసంగికుడికి ఎప్పుడు బాగా ఉద్యమం వస్తుందని చెప్పండి? వాక్యం చెప్పే సేవకుడికి ఎప్పుడు బాగా మంచి ఉద్యమం వస్తుంది? జనాలు బాగా వాక్యానికి రెస్పాండ్ అవుతున్నప్పుడు, హల్లెలూయా స్తోత్రం చెప్పలు కొట్టడం, జనాలలో మంచి రెస్పాండ్ అవుతున్నప్పుడు సేవకుడికి మంచి ఉద్యమం వస్తుంది కదా, మంచి ఉత్సాహం వస్తుంది కదా. కానీ ఇక్కడ అంతా ఆపోజిట్ అనమాట. ఇక్కడ అంతా ఆపోజిట్ జరుగుతుంది. ప్రజలు పళ్ళు కొరుకుతుంటే అతడు చెప్తున్న మాటలకు, అతడు చెప్తున్న వాక్యానికి రెస్పాండ్ రావట్లేదు. చెప్పట్లు నో చెప్పట్లు, నో హల్లెలూయా, నో ఆమేన్, నో స్తోత్రం, ఏమి లేదు. పళ్ళు పట్ట 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 కొరుకుతున్నారు, కోపంతో మండుతున్నారు. హృదయమందు నరకబడిన వారే. ఏమండి, కళ్ళల్లో కోపం, నోటిలో కోపం, మొహంలో కోపం, ఉద్రేకత నిడుకుంటే మరొక వైపు స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఇది హల్లెలూయా. ఒక సేవకుడికి, ఒక ప్రసంగికుడికి ఉండాల్సిన వాడి వేడి ఇలాంటి అనుభవంలో ఉండాలా. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియునుట చూచి అప్పుడు నోరు తెరిచి చెప్తున్నాడు, ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలుచుటయు నేను చూచుచున్నాను అని చెబితే మళ్ళా ఏమయ్యారు తెలుసా? 57వ వచనం. అప్పుడు వారు పెద్దగా కేకలేశారట. ఇక కోపం కట్టలు నేర్చుకొని చెవులు మూసుకొని ఏకంగా తన మీద పడి రాళ్ళతో రువి చావగొట్టారంటండి. అసలైన ప్రసంగికుడికి, అసలైన సేవకుడికి, అసలైన దైవజనుడికి ఎదురయ్యే అవార్డులు, రివార్డులు ఎప్పటికైనా ఈ భూమి మీద ఇవే. హల్లెలూయా. ఇవే ఉంటాయి ప్రియులారా. ఎందుకని? ఆ ప్రసంగాలలో ఆశీర్వాదాలు అయితే ఉండవు.
ఆ ప్రసంగాలలో ఇది చెయ్యండి అది వచ్చింది, అది ఇవ్వండి ఇది మీకు ఇవ్వబడుతుంది అనే అవేవి ఏమి లేవు. మాట్లాడుతుంటే కోపం కలుగుతుందట జనాలలో, మాట్లాడుతుంటే ఉద్రేకం కలుగుతుందట. ఇదే ప్రవచనాత్మకమైన పరిచర్య అంటే, ఇదే అసలైన పరిచర్య, ఇదే అసలైన పరిచర్య. హల్లెలూయా. ఈ ఇద్దరు సాక్షులు భూమి మీదకి దిగివచ్చి ఎవడి చేసిన పరిచర్య 3.5 సంవత్సరాల కానీ భూమిని తగలబెట్టారంట. 3 ఏళ్ళు స్తోత్రం. చేసిన పరిచర్య కాలం కొద్ది పరిచర్యే, ఏమండి అతి తక్కువ కాల పరిచర్యే, కానీ దాని ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో చూడండి. హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు ఎవడైనా విరోధంగా వచ్చాడు అనుకో, వీళ్ళకట్టే దేవుడు అధికారం ఇచ్చాడట. ఏంటి అధికారం? వీళ్ళకి ఇష్టమైనప్పుడల్లా ఆకాశం మూసివేస్తారు. తర్వాత వీళ్ళకి ఇష్టమైనప్పుడల్లా అగ్ని రమ్మంటే దిగొచ్చుద్ది, నీళ్లు రక్తముగా మారతాయి, తెగుళ్ళు పుడతాయి. వీళ్ళు నోరు తెరవటం ఆలస్యం, ఏది నోరు తెరిస్తే మాత్రం అలా జరిగిపోతుంది. అధికారం అది ప్రత్యేకమైన అభిషేకంలో ఉన్న అధికారం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 సంవత్సరాలు, ఆ 3.5 సంవత్సరాలు వారు చేసిన పరిచర్య ఎంత ఘనంగా ఉంటుందో ఏమండి. ఆ 3.5 సంవత్సరాల పరిచర్య చేసిన తర్వాత 7వ వచనం చదవండి. వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే, హల్లెలూయా, ఏం చెబుతున్నారట? సాక్ష్యమే ప్రవచనమట, సాక్ష్యమే వారి జీవిత పరిచర్య అట. ఏమిటి వారి సాక్ష్యం? ఏం సాక్ష్యం చెప్పడానికి వచ్చారు వాళ్ళు? ఏం సాక్ష్యం చెప్పడానికి వచ్చారు వాళ్ళు? ఏం సాక్ష్యం చెబితే జనాలకు కోపం వస్తుంది? వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే, ఇంతకేముంటుంది వాళ్ళ సాక్ష్యం? ఏమండి అపోస్తులు ఏమంటారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలే. వీళ్ళు సాక్ష్యం అంటే ఏం చెప్తారు? తాము కళ్ళతో చూసింది చెబుతారు, పరలోకంలో ఏం జరుగుతుందో చెబుతారు, లోకంలో ఎలాంటి కీడు సంభవిస్తుందో, యేసును నమ్మకపోతే ఎలాంటి నరక శిక్షలు ఉంటాయో, పాతాళపు వేదన ఎంత ఘోరంగా ఉంటుందో, అదే సాక్ష్యం. హల్లెలూయా. మనకు తెలిసిన సాక్ష్యాలు, రోగాలు పోవడం, తలనొప్పులు పోవడం, అద్భుతాలు జరగడం, ఇది మనకు తెలిసిన సాక్ష్యం. కానీ అసలైన సాక్ష్యం అది కాదు. యేసే దేవుడు అని చెప్పటం సాక్ష్యమా? ఒక తాగుడు పోతాడు మారి యేసే దేవుడు అని చెప్పటం అసలైన సాక్ష్యం. ఒక వ్యభిచారి హృదయం మార్చుకొని ఎవడి దేవుని సముఖంలో నిలబడి ప్రజల ఎదుట యేసు నిజమైన దేవుడు నా హృదయాన్ని, నా జీవితాన్ని మార్చాడని చెప్పడం సాక్ష్యం. హల్లెలూయా. ఇవ్వండి అసలైన సాక్ష్యాలు, ఇవి అసలైన సాక్ష్యాలు. వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అప్పుడట అగాధములో నుండి వచ్చు క్రూర మృగం వారితో యుద్ధము చేసి, ఎవరు గెలిచారు ఇక్కడ? సాక్షులు గెలిచారా? ఆ 2 ప్రవక్తలు గెలిచారా? క్రూర మృగం గెలిచిందా? ఎవరు గెలిచారండి అక్కడ? జయించి. ఎవరు జయించారు? సాక్షులు ఓడిపోయారు, క్రూర మృగం వాళ్ళని గెలిచిందట. ఏంటిది అర్థం? ఏంటి దీని మీనింగ్? కొన్ని సమయాలలో అన్ని జయాలే ఉండవు నానా, అన్ని గెలుపులే ఉండవు, ఓటమి కూడా ఉంటుంది. మన ఈ జీవిత ప్రయాణంలో ఎప్పుడు గెలుపే ఉండదు, ఎప్పుడు విజయం ఉండదు. కొన్ని సమయాల్లో ఓటమి పాలవుతాం.
కొన్ని సమయాల్లో నలిగిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సమయాల్లో అవమానభరితులం అవుతాం. ఏది జరిగినా దేవుని అనుమతి ఉంటుంది. హల్లెలూయా. వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అయిపోయింది ఇక పరిచర్య. బాగా గమనించండి, ఎప్పుడైతే వారి పని ముగించబడిందో అప్పుడు సాతానుగానికి అధికారం వచ్చింది. అర్థమైందా? మనకొక దేవుడు పని ఇచ్చాడంటే ఆ పని నెరవేర్చుకునే వరకు ఎవడు మన దగ్గరికి రాలేడు, ఎవడు మన ఎదుట నిలబడలేడు. మన సమయం దగ్గర పడింది అని అనుకున్నప్పుడు, దేవుడు మన ద్వారా చేయాలనుకున్న పని పూర్తి అయిపోయింది అని అనుకున్నప్పుడే ఏమండి నీ పరిచర్య ఆగిపోతుంది. అంటే నువ్వు చేయాల్సిన పని నిలబడిపోతుంది. ఏమండి అంటే దాని అర్థం నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. నీతో దేవునికి పని ఉన్నంత వరకు నీలో అనారోగ్యాలున్నా అవి నిన్ను నాశనం చేయవు. నీలో ఎంత పోరాటం ఉన్నా అది నిన్ను ఏమీ చేయలేదు. నీతో నాతో దేవునికి పని ఉంటే గనక ఏమండి అంత మేడ మీద నుంచి కింద పడు, ఎంకలు ఇరుగుతాయి కానీ మనిషివైతే పోవు. ఇది దేవుని ఉద్దేశం. పని అయిపోయిందా మనతో, చీమ కొట్టినా సత్యం, మనం టీ తాగినా సత్యం, కాఫీ తాగినా సత్యం, ఏది చేసినా సత్యం. కాకపోతే చావు అనేది ప్రాముఖ్యం. ఖచ్చితంగా వచ్చి చావటం అనేది ప్రాముఖ్యం. వీళ్ళకి మరణం అనేది వీళ్ళ జీవితంలో జరగాలి. భౌతిక మరణం అనేది జరగాలి. అందుకే దేవుడు వీళ్ళకి అనుమతి ఇచ్చాడు. వెళ్ళండి, సాక్ష్యం చెప్పండి. 3 సంవత్సరాలు మీ సాక్ష్యం ఎవడైతే విని నమ్ముతాడో వాడిని నేను రక్షిస్తాను. ఈ శ్రమల కాలంలో వీళ్ళకి ఆప్షన్ ఉంది. మీ మాటలు నమ్మేవాడికి వీధికి ఆప్షన్ ఉంది. ఇప్పటికైనా నమ్మితే, విశ్వాసం ఉంచితే నేను వాడిని రక్షించుకుంటాను అన్నాడు. వారు సాక్ష్యము చెప్పి ముగించగానే క్రూర మృగం వచ్చి, అంటే ఆ అబద్ధపు క్రీస్తే, అగాధములని వచ్చిన క్రూర మృగం, ఆ అబద్ధపు క్రీస్తు వీళ్ళతో యుద్ధం చేస్తాడు. వీళ్ళను ఎవడి గెలుస్తాడు, వీళ్ళను చంపివేస్తాడు. అందరూ చూస్తుండగా వీళ్ళ ప్రాణం తీస్తాడు. ఏమండి బాధాకరమైన సంగతి ఏంటంటే వీళ్ళను పూడ్చి పెట్టడానికి కూడా ఎవరు రాడంట. ఇంత ఘనమైన పరిచయం చేసిన వాళ్ళకు ఏమండి పూడ్చి పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదంట. చూడండి 8వ వచనం చదవండి. 8వ వచనం, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో ఎక్కడ పెట్టారట వీళ్ళని? అందరికీ కనబడేటట్టు సంత వీధులు పెట్టారట. అందరూ చూడండి, మనల్ని బాధ పెట్టారు వీళ్ళు. నోట్లో అగ్ని రప్పించారు. వాళ్ళ మాట మనం వినలేదని ఎంత ఇబ్బందులు పెట్టారో వీళ్ళు. సచ్చర్ర మొత్తానికి వీళ్ళు అని అనుకుంటున్నారట జనాలు. ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండెను. ఏమిటి వాళ్ళకి ఇచ్చిన రివార్డు? వాళ్ళకు దొరికిన అవార్డు ఏంటి? సమాధుల పెట్టుబడి తెచ్చిన నాథుడు లేడు. వారి శవములను కప్పటానికి వస్త్రం వాళ్ళ మీద వేసినోడు కూడా లేదంటండి. కలవాని ఏనాడు నేను చస్తే, మేము చచ్చిపోతే మాకు సమాధులు ఎట్టా, మాకు భూస్థాపన ఎట్టా, మాకు సమాధి పెట్టెలెట్టా, ఏం దిగులు చెందలేదు. మనకి ఇవన్నీ కావాలి. ఏమండి మనం సచ్చిన తర్వాత మనల్ని భూస్థాపన చేయడానికి ఒకడు ఉండాలా, ఒక సంఘం మనకు కావాలా, సచ్చిన తర్వాత పూడ్చిపెట్టే స్థలం ఇచ్చే ఒక మందిరాలు మనకు కావాలా. ఏమండి ఆ సాక్షుల తీర్మానం, విశ్వాసం ఏమిటో తెలుసా? మట్టి ఒకనొక దిన మట్టిలో కలిసిపోతాం, అవసరం లేదు, మేము దేవుని యొద్దకు వెళతాం. హల్లెలూయా. ఇంత విశ్వాసంలోనికి ఎప్పుడు వస్తారండి మీరు? ఖచ్చితంగా సమాధే కావాలా, సమాధి పెట్టే కావాలా, ఏమండి స్థలం ఇచ్చే నాదుడు కావాలా, అక్కడ సందాలు కట్టాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఒరే సచ్చిన తర్వాత నీ శవాన్ని చీడ పురుగులు వచ్చి తింటాయిరా నాయన. ఆ చీడ పురుగులు తినేదానికోసం అన్ని సమాధులు పెట్టాలి. ఒకడట 1,00,000 రూపాయలు పెట్టాడట సమాధి పెట్టకే.
వాళ్ళ ఆయన సమాధి కట్టారు, ₹1,00,000 పెట్టాడు. మరలా సంవత్సరం పోయిన తర్వాత చూస్తే ఏమంటే పెట్టే బాగుంది కానీ పెట్టెలో ఉన్నోడు లేడు, కొత్త ఎంకలే ఉన్నాయి, మొత్తం పురుగులు మొత్తం తినేసినాయి. ₹1,00,000 పెట్టైనా బాగుందేమో కానీ లోపల ఉన్నోడు ఏమయ్యాడు? ఎముకలు తప్పయ్యా ఏమీ మిగలేదు ప్రియులారా, ఏం మిగల్లా. దీనికోసం ఇంత ఆరాటం. సచ్చిన తర్వాత వాడు మీ వాడో పక్కనోడో కూడా తెలియదు మనకి. అదేంటండి, మనం సచ్చిన తర్వాత ఎవడో ఒకడు మనల్ని బూచిపెట్టాలి కదా, అటు అనాథాశ్రమంలో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద మనకు సచ్చిన తర్వాత మనకు సమాధులు పెట్టడానికి స్థలం దొరకదని ఏం బాధపడకండి. 1 రోజు పెట్టుకుంటాం, 2 రోజులు పెట్టుకుంటాం, 3 రోజులకు కంపు వచ్చింది కదా, శరీరం దుర్వాసన కొట్టినప్పుడు పక్కనోడు భరించలేడు, మున్సిపాలిటీలకు ఫోన్ చేస్తాడు, వాడు వచ్చి మంచి గవర్నమెంట్కి సంబంధించిన స్థలాలలో ఆ శవాలను వాళ్ళే చాలా సంస్కారంగా పూడ్చిపెడతారు. మీకు దిగులుందా? మీకు సమాధులు పెట్టెలు కావాలని వేదన ఉందా? ఆ సిఎస్సి సంఘాలు, ఆర్సిఎస్ సంఘాలు పోవాలని చూస్తున్నారా? సమాధుల కోసం, ఆ సమాధుల పెట్టెల కోసం, ఆ స్థలాల కోసం సావండి, పోయి అక్కడికి వెళ్ళి సావండి. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులు పెట్టారట. ఇంత పరిచర్య చేసిన దేవుని కొరకు ఇంత బలంగా నిలబడిన వాళ్ళను దేవుడు వదిలిపెడతాను అనుకున్నారా? అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? 9వ వచనంలో ఆ శవాలను చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారు? అయ్యో అని ఒక్కడు కూడా కనికరపడలేదట. 9వ వచనం, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3.5 రోజులు పెట్టారంటండి శవాలు రోడ్డు మీద. 3.5 రోజులు శవం రోడ్డు మీద పెట్టారట. వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. 10వ వచనం, ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను ఏం చేశారట? బాధించారంట అండి, బాధ పెట్టారట. బాధించినందున భూనివాసులు వారి గతిని చూసి, బాబా వీళ్ళకి ఎట్టనే జరగలరా, వీళ్ళకి ఎవడు దిక్కుదేశం ఉండకూడదు, ఎంత బాధించారు మనల్ని అని జనాలు అట్ట సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నాలు పుచ్చుకుంటున్నాడు అంటండి, కట్నములు పంపుకుంటున్నారట. అసలు కట్నాలు ఎప్పుడెప్పుడు పంపుకోవాలి? పెళ్లి జరిగినప్పుడు, ఏమండి పిల్లోడు పిల్లగాడి యొక్క పిల్లోడు సంబంధాలు కుదిరినప్పుడు మాట్లాడుకునేటప్పుడు కదా కట్నాలు పంపుకునేది. కానీ ఇక్కడ చూడండి, వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఆ 3.5 రోజులు జనాలు, ప్రపంచమంతా జనాలు ఉత్సహిస్తున్నారట, సంతోషిస్తున్నారట. ఏమండి, ఒకరినొకడు కట్నములను కూడా పంపుకుంటున్నారట. పరమందాసీనుడైన దేవుడు చూచాడు ఆ సంగతి దేవుడు చూశారు. చూసి ప్రజలందరూ చూచుచూ ఉండగా 3.5 రోజుల తర్వాత జరుగుతున్న ఒక సంఘటన, ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్న సంఘటన, ప్రపంచమంతా కూడా ముక్కున వేలేసుకొని చూసే సంఘటన ఏంటో తెలుసా? 11వ వచనం జరుగుతుంది చూడండి. అయితే మూడు దినముల నర్రైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించాను గనుక వారు పాదములు ఊడి, స్తోత్రం కలుగునుగాక, వారు పాదములు ఊడి నీళ్ళు చేరి. నేను అనుకుంటున్నాను, ఇప్పుడు పంపుకోండిరా కట్నాలు, ఇప్పుడు సంతోషించండిరా. ఏ శవాలను చూసి గగ్గోలు పెట్టారు, ఏ సేవకుల ఏ ప్రవక్తల గతిని చూసి ఏడిచారో, సంతోషించారో, ఏ ప్రవక్తల గతిని చూసి ఆనందించారో, అదే ప్రవక్తలలోనికి మరలా జీవాత్మను దేవుడు పంపగా ఎవడి పడిపోయిన వారు, ఎవడి జీవం లేని వారు జీవాత్మ రాగా వారు పాదములు ఊడి నిలిచారు. హల్లెలూయా. మన ఏదో పరిస్థితులను బట్టో, ఏదో మన జీవితంలో నష్టం కలిగినప్పుడు, కాస్త వెనుకంజ వేసినప్పుడు
పడిపోయినప్పుడు, కాస్త మనం పడిపోయినప్పుడు పక్కనే కొంతమంది ఉంటారు. ఎవరో తెలుసా? మనం పడిపోతామా, ఎప్పుడెప్పుడు సంతోషిద్దామని ఎదురు చూసే గ్యాంగ్ ఉంటుంది. జాగ్రత్త. మన కుటుంబాలు ఎప్పుడెప్పుడు నాశనం అవుతాయా ఆనందిద్దామనే ఎవరి గ్యాంగ్ ఉంటుంది. జాగ్రత్త. గుర్తుపెట్టుకో, నష్టం ఎప్పుడు నష్టంగా ఉండదు, కష్టం ఎప్పుడు కష్టంగా ఉండదు, ఏడుపు ఎప్పుడు ఏడుపుగా ఉండదు. ప్రియులారా, జీవాత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, ఏ చోట పడిపోయామో, ఏ చోట అనగారిపోయామో, ఏ చోట తృణీకరించబడ్డామో ఆ స్థలములోనే పాదములు ఓడి మళ్ళీ మనం నిలదొక్కగలుగుతాం. రబా శబ్దనబడబడ. హల్లెలూయా. ఈ మిస్పా ప్రార్థన మందిరానికి దేవుడిచ్చిన అభిషేకం ఇదే. ఆగిపోతుంది అనుకున్న ప్రతిసారి దేవుడు మరలా ప్రారంభమిచ్చాడు. తృణీకరింపబడుతున్న ప్రతి వేళ మరలా ఘనంగా లేపాడు. ఎవడి బలహీనమైపోయిన ప్రతి వేళ మరలా బలపరచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ మిస్పా ప్రార్థన మందిరం మీద దేవుని ఉద్దేశం ఉంది కనుక, ఈ పరిచర్య మీద, ఈ సంఘం మీద దేవుని ప్రణాళిక ఉంది. ఎవడు తొక్కుదామనుకున్నా తొక్కేదానికంటే మరింతగా పైకి లేపే రకం ఈ పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడి 10 మంది మనల్ని తొక్కాలనుకుంటే అంతకంటే పైకి లేపబడతాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. జీవాత్మ రాగా, జీవాత్మ రాగా వారు పాదములు ఊని నిలిచిరి. వారు పాదములు ఊని నిలిచిరి. అప్పుడు జనాలకందరికి ఏం కలిగిందో తెలుసా? వారిని చూచిన వారికి మిగుల భయం పుట్టిందట. స్తోత్రం. పడిపోయాడు అనుకుంటే, నష్టపోయాడు అనుకుంటే, మరలా రాడు అనుకుంటే, మరలా ఘనంగా ఉండడు అనుకుంటే, మరలా ఎలా వచ్చారా అని జనాలు చూసి భయపడటం మరలా ప్రారంభించారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనం అద్భుతమైన దేవుని స్వరం అదిగో ఆ 2 ప్రవక్తల కొరకు వచ్చుచున్నది. ఆ 12వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎక్కి రండి. అయిపోయిందిలే. భూమి మీద మీరు పడిన ప్రయాసం అయిపోయింది. భూమి మీద మీరు విడిచిన కన్నీరు అయిపోయింది. కష్టం అయిపోయింది. ప్రయాసం అయిపోయింది. ఏడుపు అయిపోయింది. జనాలు మీ కొరకు చేసిన ప్రయాసం అయిపోయింది, తీరిపోయింది. ఇప్పుడు ఇక్కడికి ఎక్కిరండి. ఎంత గొప్ప పిలుపు వారి కోసం ఎదురు చూసింది. హల్లెలూయా. ఇది శ్రమల కాలం మధ్యలో, ఈ 7 ఏళ్ల శ్రమల కాలం యొక్క మధ్యలో జరుగుతున్న ఒక మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో ఎవరు ఈ పునరుత్థానములో లేస్తున్నారంటే 2 సాక్షులను మొదటగా దేవుడు పునరుత్థానములో లేపుకుంటాడు. హల్లెలూయా. కట్నాలు పంపుకుంటారా? ఇప్పుడు సంతోషిస్తున్నారంటే ఇప్పుడు సంతోషించండి. ఇప్పుడు సంతోషం లేదు, కట్నాలు లేవు. మిగుల భయం కలిగిందట. మిగుల భయం కలిగింది. వారు పాదములు ఊడి నిలిచినారట. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడికి ఎక్కిరండి. హల్లెలూయా. నీ కొరకు ఆ స్వరం వినబడాలి ప్రియులారా. ఒకరోజు దేవుడు నీతో ఈ స్వరంతో మాట్లాడు. నానా, ఇంకేమైపోయిందిలే, నీ విశ్వాస జీవితం ఇక అయిపోయింది. ఇక ఇంకా నీకు ప్రార్థన, ప్రయాసం, కష్టం, కన్నీరుగా నువ్వు పడవలసిన పని లేదు. ఇంకా వచ్చేసే, నా దగ్గరకు వచ్చేసే, నా పాదాల దగ్గరకు వచ్చేసే, నా సముఖంలోనికి వచ్చే, ఇక్కడికి ఎక్కిరా. హల్లెలూయా. ఎక్కిరండి. వారు పరలోకానికి ఆరోహణమైపోయారట. 13వ వచనం ఒక సంఘటన జరుగుతుంది ఇక్కడ. 13వ వచనం, ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగం కూలిపోయెను,
ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చారట. ఎందుకంత భూకంపం కలిగింది? ఆ భూకంపం దాటికి ఎందుకు 7,000 మంది చచ్చారు తెలుసా? ఇద్దరిని చంపినందుకు 7,000 మందిని దేవుడు తీర్పు తీర్చాడు. అర్థమవుతుందా? ఇద్దరి ప్రవక్తల విలువైన ప్రాణాలకు లెక్క ఎంత? 7,000 మంది. అందుకే ప్రవక్తలకు, దేవుని బిడ్డలైన వారికి, దైవజనులైన వారికి విరోధముగా నిలబడద్దు. నిలబడ్డావా 7 అంతల నరక శిక్ష ఉంటుంది, 7 అంతల ఉగ్రత ఉంటుంది. ప్రియులారా, 7 అనే సంఖ్య అది దేవునిది. అది ఉగ్రతకు, దైవ ఉగ్రతకు, దేవుని తీర్పులకు, దేవుని హెచ్చరికలకు, దేవుని ప్రతిఫలములకు సాదృశ్యం. అదంతా హేబేలును చంపిన కయీనుకు దేవుడిచ్చిన నరక శిక్ష ఎంత గొప్పదట? 7 అంతల శిక్ష. 7 అంతలు. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? 7,000 మంది. రక్తం ఊరికే పోతుంది అనుకున్నారా? రక్తం విచారణ చేయదనుకుంటున్నారా? ప్రభువా, మమ్మల్ని చూసి నవ్వారు ప్రభువా, మేము చచ్చిపోతే మా మీద గుడ్డ వేయడానికి కూడా, బట్ట వేయడానికి కూడా రాలేదు ప్రభువా, పైగా కట్నాలు పంపుకున్నారు ప్రభువా, మా రక్తానికి తగిన న్యాయము తీర్చు అని మొరపెట్టినందుకు ప్రతిఫలం ఏంటి? వారు పరలోకానికి వెళ్ళారు. కింద ఏం జరిగింది? భయంకరమైన భూకంపం. దెబ్బకు 7,000 మంది చచ్చిపోయారట. వాళ్ళు దగ్గరెట్టుకుని మాటలు వినండి ప్రియులారా, జాగ్రత్త. ఇది భవిష్యత్తులో జరగబోతున్న సంఘటన దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు అక్షరార్థముగా జరుగుతుంది, ఇప్పుడు ఆత్మానుసారంగా జరుగుతుంది. ఆ ఇద్దరు సాక్షులు మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. మరణం వరకు దేవుడు వారికి అప్పగించిన పనిని, బాధ్యతను నమ్మకంగా చేశారు. ప్రియులారా, ఏమండి, ఘోరమైన చావే కలిగింది. చావు ఘోరంగానే ఉంది, కానీ పరలోకానికి వచ్చిన పిలుపు ఘోరంగా లేదు. అది మధురాతి మధురమైనది. పునరుత్థానులై లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారట. ఒక రోజున మనము, అదిగో ఆ పిలుపు మనకు వినబడుతుంది. ఆ పిలుపు మనకు వినబడినప్పుడు మనము మేఘారూఢులమై ఆ పరలోక రాజ్యానికి మనము పక్షిరాజు రెక్కలు చాపి ఎగిరి వెళ్ళినట్టుగా ఒక దినమున మనం వెళుతాం. అట్టి కృపదేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.